రండి. రా బావా, మెల్లగా బావా. బావా సకలయ్య బావా. థ్యాంక్స్ హారతి. టేక్ కేర్ సాకేత్. నేనొచ్చి మిమ్మల్ని విడదీసినట్టయింది. నో 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 హారతి, అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకు. జాగ్రత్త ఆంటీ. సాకేత్, మళ్ళీ మందు అది తాగకు. ఆంటీ వాళ్ళు భయపడతారు. జాగ్రత్త. ఓకే. ఉంటానా ఆంటీ? బావా ఇటు పడుకుందు గందా. సాకేత్ మెల్లిగా బావా. డోంట్ టచ్ మీ. నాగరాణి, నా ఇష్టం. నేనన్న మాటను పట్టుకొని నాది తప్పు అంటున్నావు, కానీ వాడు నా మీద చేయి చేసుకోవడం మాత్రం తప్పనలేదు. సెక్యూరిటీ, సెక్యూరిటీ, సెక్యూరిటీ. సార్, రా సార్, రా, తీసుకో. వెళ్ళి ఫుల్ బాటిల్ స్కాచ్ తీసుకురా. సార్, వెళ్ళి తీసుకురా. ఏంటి సార్ ఇది? పెద్దమ్మ గారికి తెలిస్తే? ఆల్రెడీ పెద్దమ్మ గారికి తెలుసు, చిన్నమ్మ గారికి కూడా తెలుసు, మా అమ్మగారికి తెలుసు. వెళ్ళి పట్రా పో. వద్దు సార్. తెస్తావా, ఉద్యోగం మానేసి ఇంటికి వెళ్తావా? సార్ అది వెళ్ళు. ఎక్కడికి రా అతన్ని పంపిస్తున్నావు? నిచ్చెన తెమ్మని పంపిస్తున్నా. నిచ్చెనా? ఎస్, నిచ్చెనే. నిచ్చెన దేనికిరా? స్వర్గానికి వెళ్దామని. ఏంట్రా మాటలు? మరేం చేయమంటావు? ఈ ఇన్సల్ట్ భరించలేకపోతున్నా. వాళ్ళు మెల్లగా వాళ్ళ టార్గెట్ రీచ్ అవుతున్నారు. నేను కొద్దిగా దిగజారుతున్నాను. గ్రాని నన్ను సపోర్ట్ చేయటం మానేసింది. ఆవిడ గారు మారారు, నేను మారాలనుకుంటున్నా. తప్పురా సాకేత్, ఈ తాగుడలోటు ఏంట్రా కొత్తగా? పాతబడిందాక కొత్తే గాని కొత్త మార్పులు తట్టుకోవడానికి కొత్త దారులు వెతుక్కుంటాయి. తప్పేం లేదు. తప్పురా సాకేత్. తాగేవాణ్ణి నాకు తప్పు అనిపించట్లేదు. చూడండి, నా సంతోషానికి అడ్డు రావద్దు. అలా వస్తే ఎవరిని సహించను. నా అనుకుంటే ఉండండి, కాదనుకుంటే వెళ్ళండి. వెళ్ళిపోండి. అంతేగాని నాకు తప్పు ఒప్పు చెప్పొద్దు. స్టడీ. సాకేత్,
అత్తయ్య బావ ఇలా చేస్తున్నాడు. ఏం చేద్దాం? అమ్మమ్మకు ఫోన్ చేసి చెప్దామా? వీడిలా మారడానికి ఆవిడే కారణాన్ని వీడంటుంటే మళ్ళీ ఆవిడకి చెప్దామంటావే? నాకు భయం వేస్తుంది అత్తయ్య. నాకంతకన్నా భయంగానే ఉంది. ఈ రాత్రి గడవని రేపొద్దున ఆలోచిద్దాం. ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళితే ఏం గొడవ అవుతుందో ఏమో, అమ్మమ్మ గారు ఏమంటారో ఏమో. కానీ అమ్మమ్మ గారు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. ఒకసారి వెళ్ళి ఓదారుస్తాను. అమ్మమ్మ గారు, అయ్యో పాపం అని పలకరించడానికి వెళ్ళుంటుంది. కానీ మంగ నూరు పారేసుకోవటం ఖాయం. ఏమిటి? ఎందుకు వచ్చావు? బాధపడకండి. సాకేత్ ఏదో కోపంలో వెళ్ళాడు. మిమ్మల్ని వదిలి ఎలా ఉంటాడు? వచ్చేస్తాడులేండి. ఏమిటి పరామర్శ? నీ మొగుడు వాడిని చాచి కొడతాడు. నువ్వు నా చెంపని మురటానికి వచ్చావా? వాడు వాతలు పెట్టెడితే నువ్వు వెన్నపూతలు పూయడానికి వచ్చావా? అది కాదమ్మమ్మ గారు. మీ మీద సాకేత్ చెయ్యెత్తాడనే కదా రఘురాం చేయి చేసుకుంది. కసి తీర్చుకోవడానికి అదో వంక దొరికిందా? నేను ఏడుస్తున్నానా లేదా అని చూడటానికి వచ్చావా? చూసెళ్ళి మీ ఆయనకి చెప్పి సంతోషపడదామని వచ్చావా? ఎందుకలా అంటారమ్మమ్మ గారు? మేమెలాంటి వాళ్ళమో మీకు తెలీదా? తెలుసు 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 కాబట్టి ఇలా మాట్లాడాల్సి వస్తుంది. అయినా నేను నా మనవడు లక్ష అనుకుంటాం, మళ్ళీ కలిసిపోతాం. అలా కలవద్దనేగా వాడు చేయి చేసుకుంది, వాడి మనసు చిన్నబుచ్చుకొని అలిగి వెళ్ళిపోయేలా చేసింది. మందు తాగొచ్చి అలా మాట్లాడుతుంటే మీకేం తప్పుగా అనిపించలేదా? మీ మనసుకి బాధగా అనిపించలేదా? రఘురాం చేసిందే మీకు తప్పుగా అనిపిస్తుందా? నిజం చెప్పండి అమ్మమ్మ గారు. అనదు సీత. సాకేత్ చేసింది తప్పు అని అది అసలనదు. ఎందుకంటే వాణ్ణి తప్పుబడితే తన పెంపకాన్ని తప్పుబడతారన్న విషయం దానికి బాగా తెలుసు. అంతేకాదు చాలా విషయాల్లో వాస్తవమూ తెలుసు. కానీ దానిది పిడివాదం. తప్పని అంత తేలిగ్గా ఒప్పుకోదు. మనసు మనస్సాక్షి అనేవి దానికి లేవు. అంతరాత్మని మోసం చేస్తూ బ్రతుకుతుంది. ఎందుకు మా మీద కేకలేస్తావు? తప్పును ఖండిస్తూ ఆ కేకలేవో వాడి మీద వేసుంటే ఇవాళ ఇలా దిగజారి ప్రవర్తించేవాడు కాదు. పంతం పోసి పెంచావు, మూర్ఖత్వాన్ని వంటబట్టించి మరీ పెంచావు. చేయాల్సినవన్నీ నువ్వు చేసి పైగా బాధపడుతున్నావేమోనని మంచి మనసుతో పలకరించడానికి వచ్చిన వాళ్ళ మీద అలా విరుచుకుపడతావే. నేనేమో ఎవరిని వచ్చి పలకరించమని చెప్పలేదు. అయ్యో పాపం అనుకునేవాళ్ళు ఎవరో పిలిచేదాకా ఆగరు. మానవత్వంతో వాళ్ళంతటా వాళ్లే వస్తారు. రాక్షసత్వాన్ని సమర్థించి రాక్షసిలా ప్రవర్తించకు. ఏమిటి నువ్వు అలా అను నేను ఇలా అంటాను అని ఇద్దరు కూడబలుక్కొని వచ్చారా? కూడబలుక్కోవటం, కూలదోయాలనుకోవటం, కుట్రలు చేయటం నీకు నీ అనుకునే నీ మనవడికి అలవాటు. వాడికి నీ సంగతి తెలుసు. అందుకే వాడి వాళ్ళ నీ మీద తిరగబడ్డాడు. తప్ప తాగొచ్చి తప్పు చేశాడు. అయ్యో తాతయ్య గారు, అసలే అమ్మమ్మ గారు బాధపడుతుంటే మీరు అలా మాట్లాడతారేంటి? నీకు తెలియదు సీత. తప్పెవరదో తెలుసు కూడా అవతల వాళ్లదే తప్పు అని వాదించే వాళ్లతో ఇలాగే మాట్లాడాలి. చూడు మంగ, ఇప్పటికైనా నువ్వు మారితేనే వాళ్ళలో మార్పు కలుగుతుంది. లేకపోతే వాడు చెడి నీకు చెడ్డ పేరు తెస్తాడు. ఇదేనా మీ పరామర్శ? దేపి పడవటం గొప్ప అనుకుంటున్నారా? అందుకేనా మీరు వచ్చింది? పొండవతలకి చూసావా ఇప్పటికీ అది ఎలా మాట్లాడుతుందో? మారతానని గాని మార్చుకుంటానని గాని అంటుందేమో చూడు. ఆ దశ వచ్చేసరికి దిద్దుకోవటానికి ఏమీ ఉండదు.
నీ గారాభం వల్లనే వాడు గాడి తప్పాడు, ఇప్పుడు దారి తప్పాడు. ఆలస్యం చేస్తే జీవితకాలం కుమిలి కుమిలి ఏడవలసి వస్తుంది. ఇంకా నిద్ర నటించకు, మేల్కొని నిద్రపోకు. కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. కాస్తైనా మంచి దక్కించుకొని పుణ్యం మూటగట్టుకోవచ్చు. పుణ్యం పుణ్యం అంటూ వీళ్ళని నా నెత్తిన కూర్చోపెట్టాలని చూడకండి. నా మనవణ్ణి ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు తెలుసు. ఇదిగో ఇదే, నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే రకానివే నువ్వు. నీ బుద్ధి మారుతుందనుకోవటం నా భ్రమ. అనుభవించవే, ఇంకా అనుభవించు. పదమ్మా సీత. వెళ్ళమ్మా వెళ్ళు, వచ్చిన పని అయిందిగా, వెళ్ళు. నువ్వు మొదలు పెట్టావు, ఆయన ముగింపు వాక్యాలు పలికారు. వెళ్ళు తల్లి, వెళ్ళు వెళ్ళు. నీ మంచి నువ్వు దక్కించుకున్నావుగా, వెళ్ళు. అమ్మమ్మ గారు, నేను నిజంగానే మీరు బాధపడ్డం చూడలేకే ఇక్కడికి వచ్చాను. మరే దురుద్దేశము నాకు లేదు. మాకు ఎవరి మీద కోపం ద్వేషం రావు. మనం అన్న అభిప్రాయం మాత్రమే ఉంది. మేము మీ వాళ్ళమే అనిపించుకోవాలన్న తాపత్రయం తప్ప మరో ఆశ మాకు లేదు. నేను నిజంగానే మీరు బాధపడ్డం చూడలేకే ఇక్కడికి వచ్చాను. మరే దురుద్దేశము నాకు లేదు. మాకు ఎవరి మీద కోపం ద్వేషం రావు. మనం అన్న అభిప్రాయం మాత్రమే ఉంది. మేము మీ వాళ్ళమే అనిపించుకోవాలన్న తాపత్రయం తప్ప మరో ఆశ మాకు లేదు. మమ్మల్ని నమ్మండి అమ్మమ్మ గారు. మంచిదమ్మా, నమ్ముతానులే. చెరొక పక్క చేరి నా చెవుల్లో సీసం పోయకండి. మేం పోయాల్సిన పనేమీ లేదు. ఆ భగవంతుడే నీ చెవిలో సీసం పోసే ఈ భూమి మీదకు పంపాడు. కన్న తల్లి వసతో పాటు కాస్త కారం కూడా రంగనిచ్చి పోసుంటుంది. చూడు, ఆఖరిసారిగా చెప్తున్నాను, అనవసరపు బింకాలకు పోయి వాడి బతుకును నాశనం చేయొద్దు. నేను ఇద్దరు మన వాళ్ళని రామలక్ష్మణులాగా చూడాలనుకుంటున్నానే. అర్థమైంది మహాప్రభు, అర్థమైంది. మీ విశాల హృదయం, మీ ఆదర్శమైన ఆలోచనలు నాకు బాగా అర్థమయ్యాయి. దయచేసి వెళతారా, లేక నా బుర్ర బద్దలు కొట్టి ఆనందపడతారా? అదేనే మానుకోమనేది. చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే నీ ముందు మాట్లాడటం అంటే. కర్మ విమోచన అయితే గాని తత్వం బోధపడదు అంటారు. పూర్తిగా చేతులు కాలకముందే జాగ్రత్త పడు. బొబ్బలెక్కాక బోరుమని ఏడ్చినా ప్రయోజనం ఉండదు. పదమ్మ సీత, ధర్మం ప్రకారం చెప్పాల్సింది చెప్పాము. వింటే బాగుపడతారు, వినకపోతే నాలుగు ఖర్చుకుంటారు. పద. వద్దు బావా, నువ్వు తాగొద్దు. షడప్. మందు తాగొద్దు అనడానికి నువ్వెవరు? ఎవరేంట్రా ఎవరు? అది నీ భార్య. భార్య? అసలు ఇది నా లైఫ్ లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచే నా సుఖ సంతోషాలు నాకు దూరం అయ్యాయి. పో పో. వద్దు బావా. చంపి పారేస్తా. చేయదులు. వదలు వదలు. వద్దు బావా. వదలవే. నేను తాగనివ్వను. సీసా మీద చేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇవ్వవే. నాన్న సాకేత్, నా మాట వినరా. సాకేత్, ఏంటి ఇలా నాన్న నాన్న సాకేత్ నాన్న అంటూనే నాకు నామాలు పెట్టిందా ముసల్ది?
మళ్ళీ కొత్తగా నువ్వు మొదలు పెట్టావా? ఆ పిలిపే అసహ్యంగా ఉంది నాకు. ఏయ్ ఇడియట్, నమ్మావు, మోసపోయావు. చైర్మన్ అవుతాను అనుకున్నా. వాచ్మెన్ అయ్యేటట్టున్నా. వేస్ట్ ఫెలోస్ డైరెక్టర్స్ అవుతారా? నా ప్రోగ్రెస్ ఆపుతారా? ఎవరు వాళ్ళు? ఎవరే వాళ్ళు? వేస్ట్ ఫెలోస్ డైరెక్టర్స్ అవుతారా? నా ప్రోగ్రెస్ ఆపుతారా? ఎవరు వాళ్ళు? ఎవరే వాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారు? కమాన్, టెల్ మీ. ఐ వాంట్ ఆన్సర్. బాబా నా మాట విను బాబా, ప్లీజ్ బాబా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పో పో, పోవే అవతలకి. మీ అక్క వాణ్ణి ప్రేమించింది, నన్ను వేధించింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, నరకంలోకి నెట్టేశావు. ఏంట్రా మాటలు? నేను ఇలాగే మాట్లాడతానమ్మా. నేనే కాదు, నా పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. ఆ నాటకాల మారోళ్ళు చివరికి గ్రానీనే మార్చేశారు. గ్రానీ నా ప్రాణం. గ్రానీ మై డైరెక్టర్. గ్రానీ నా లైఫ్, మై లైఫ్. గ్రానీ రైట్ రఘురామ్, నువ్వు నాకు అన్నవా? ఎవడ్రా నువ్వు అసలు? అడ్రస్ లేని వాళ్ళు డైరెక్టర్సా? రైట్, మర్డర్ చేసేస్తా. నా సంగతి మీకు తెలీదు. గ్రానీని అన్నీ అనుకొని అమ్మని నాన్నని కూడా చూడలేదు. కానీ ఇవాళ నన్ను ఎవ్వరికీ కాకుండా చేస్తారా? మిమ్మల్ని ఊరికే వదలండి రేయ్.